ఏటా పైలట్లందరికీ 100% డోప్ టెస్టులు నిర్వహించాలని డీజీసీఏ యోచిస్తోంది. ఈ నెల 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం 300 అడుగుల ఎత్తు ఒక్కసారిగా కిందకు దిగడంతో 17 మంది గాయపడ్డాక పైలట్లకు 100% డోప్ పరీక్ష నిర్వహించాలని విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతోంది. పైలట్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించడంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. డోపింగ్ పరీక్షలు నిర్వహించడానికి అనేక మార్గాలున్నాయన్నారు. ప్రస్తుతం పైలట్ నెట్వర్క్లో 10% మందికి పరీక్ష చేయాలని నిబంధన ఉందని, పైలట్లందరికీ 100% డోప్ టెస్టులు చేయడంపై డీజీసీఏ చర్చలు జరుపుతోందన్నారు. సంవత్సరంలో ప్రతి ఒక్కరూ డోప్ పరీక్ష చేయించుకోవాలని పౌర విమానయాన శాఖ కూడా సూచిస్తోందన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు విమాన సర్వీసులపై పడే ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. భద్రతా, విమాన కార్యకలాపాలు రెండింటినీ సమతుల్యం చేస్తూ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 100% పరీక్షల్ని అమలు చేస్తే, అంటే ప్రతి పైలట్ సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా డోపింగ్ పరీక్ష చేయించుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై డీజీసీఏ చర్చలు జరుపుతోంది.